ఇంత గొప్పడు మనకి ఎక్కడ దొరుకుతాడు? దేశం తలకాయ ఉంచుకునేలాగా ఇంత అద్భుతంగా ఎవడు చేయగలడో భారతదేశం మొత్తాన్ని ఇన్ని 150 కోట్ల మంది జనాన్ని ప్రపంచం ముందు తలకాయ ఉంచుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఎవడి వల్ల సాధించేది, ఎవడి వల్ల అవుద్దని చెప్పనేది అందరం కూడా గుర్తుంచుకుంటాం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఈ ఎయిర్పోర్ట్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి వెళ్ళిపోతూ దిగిపోయే ముందు మార్చిలో ఎలక్షన్లో ఫిబ్రవరి 14వ తారీఖున 2019 ఫిబ్రవరి 14వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ కంటే ఒక దిమ్మ కట్టాడంట. అసలు ఎంత మొదలెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు? ముందు 5,000 ఎకరాలతో 5,500 ఎకరాలతో ఎయిర్పోర్ట్ అన్నాడు. 5,500 ఎకరాలు అన్నాక మళ్ళీ ఒక నెల, 2 నెలలు, 3 నెలలు గడిచినాయి. అబ్బెబ్బే తూచి 5,500 అసలు బాగోదు, అది ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయాన్ని కట్టాలి, 15,000 ఎకరాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చెప్పి మొదలుపెట్టారు. 5,500 ఎకరాలు అన్నాడు, 15,000 ఎకరాలు అన్నాడు. ఒక్క ఎకరా కూడా ల్యాండ్ పూలింగ్ అవ్వకుండా, ల్యాండ్ సెటిల్మెంట్ అవ్వకుండా, భూసేకరణ అవ్వకుండా, భూమి చేతికి రాకుండా రాయేసేదాన్ని ఏమంటారు అంటే, ఎట్టాగో పోతున్నామని తెలుసు, ఎట్టాగో ఇంటికి పోతున్నాం కాబట్టి ఒక రాయేసి ఉంటే ఎప్పటికైనా నేనే వేసాను అని చెప్పి చెప్పటానికి, ఏది హైదరాబాద్ నేనే నిర్మించానలాగా నేనే వేసాను, నేనే కట్టానని చెప్పి చెప్పటానికి తప్పితే ఎందుకు పనికి వస్తుంది అంటున్నా. ఇదొక్కటే కాదు, మీరు బందర్ పోర్టుకు కూడా 33,000 ఎకరాలు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి 2019 ఫిబ్రవరి 7వ తారీఖున బందర్ వచ్చి శంకుస్థాపన చేశారు. ఫిబ్రవరి, మార్చి, అది ఏమండి మార్చి 7వ తారీఖు, ఇకంటే మార్చి 10వ తారీఖు 15వ తారీఖు కూడా వస్తుంది అనుకుంటారు. మార్చి 7వ తారీఖు బందర్ పోర్టు శంకుస్థాపన చేశారు. అంటే రేపు బందర్ పోర్టు వచ్చేడు పూర్తి అయిపోతుంది కాబట్టి అది కూడా మీరు కట్టినట్టేనా? సిగ్గుపడే పరిస్థితి ఉండదు. ఓర్వకల్లో ఒక ఐరన్ ఓర్ ఫ్యాక్టరీకి కూడా శంకుస్థాపన చేశారు. ఇట్లాగే ఎలక్షన్ల ముందు 2019 ఎలక్షన్ ఫిబ్రవరి మాసంలో కర్నూలులో ఓర్వకల్లో 3,500 కోట్లు 4,500 కోట్లు పెట్టి ఉక్కు కర్మాగారం నిర్మాణానికని శంకుస్థాపన చేశారు. అయిందా? భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇవాళకి ఏమన్నా మొదలయ్యేదని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత ఈ తప్పుడు ఆలోచనలన్నీ కూడా చాప చుట్టి దూరంగా ఒక్క తన్నుదని 2,200 ఎకరాలు చాలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, 5,500 ఎకర్లా 15,000 ఎకర్లా అని చెప్పి ప్రజల్ని ఒప్పించి 2,200 ఎకరాలు భూసేకరణ పూర్తి చేయడమే కాకుండా ఎక్కడైతే నిర్వాసితులు దాంట్లో తొలగించబడుతున్నారో ఆ తొలగించబడేటువంటి నిర్వాసితుల యొక్క R&R ప్యాకేజీని చెల్లించి వారికి సంపూర్ణంగా వేరే చోట ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత, కాలనీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మాత్రమే 2023వ సంవత్సరం జగన్ గారు శంకుస్థాపన చేశారు. 2023వ సంవత్సరంలో అప్పటికి దానికి కావాల్సిన పర్యావరణ అనుమతులు, భూసేకరణ కానీ, లేదా రైతులు కట్టాల్సిన ప్రతి నయా పైసా కట్టడం కానీ, తొలగించిన ఇళ్లకు కానీ, తొలగించినటువంటి అన్ని ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను కానీ పునర్నిర్మాణం చేసి 19లో ఆయన ఎక్కిన దగ్గర నుంచి 2023 వరకు సంపూర్ణంగా చిత్తశుద్ధితో దానికి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2023 శంకుస్థాపన చేస్తే ఆ రోజే చెప్పారు. ఆయన 2023లో శంకుస్థాపన చేసే రోజు చెప్పారు, ఈ భోగాపురం ఎయిర్పోర్టు అనేక మంది ప్రజల యొక్క, రైతుల యొక్క త్యాగం ద్వారా ఈ ఏర్పాటు కాబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికం అవుతుంది.
అని చెప్పి ఆ రోజే అదే మీటింగ్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గారు ఆయన జగన్ గారికి హామీ ఇచ్చారు, అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా నేషనల్ హైవే 16ని కలపటానికి 6 లైన్ల 6 వరుసల రహదారి నిర్మాణం కావాలని నన్ను సతాయిస్తున్నాడు ఒక సంవత్సరం నుంచి. నేను అవదని చెప్తున్నాను. చెయ్యాలి సార్, నువ్వు ఎట్టయినా చెయ్యాలని నన్ను గట్టిగా పట్టుకుని వదలలేదు. నేను ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను, 6,600 కోట్ల రూపాయలతో వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా నేషనల్ హైవే 16ని కలిపేదా అనుసంధానం చేస్తూ 6 వరుసల రహదారి నిర్మాణానికి మంజూరు చేస్తున్నాను అని చెప్పి ఆ సభలో, శంకుస్థాపన సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆయన ప్రకటించారు. ఇది ఎప్పుడన్నా చంద్రబాబు ఊహించాడా, ఆలోచించారా? చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి, ఆలోచించారా, అడిగారా? ఊరికే 15,000తో అంటే 15,000 మీరు ప్రకటనిస్తే సరిపోద్దా, రాయేస్తే సరిపోద్దా శంకుస్థాపనకి? ఇవాళ అంటే మీరు చెప్పేదేంటి? మీరు ఎప్పుడు గెలిచారు? 2024 జూలైలో ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ ఆఖరిలోనే ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. అంటే 2024 జూన్ ఆఖరి అయిపోతే అంటే అది ఒక 6 మాసాలు, ఇది ఒక 12 మాసాలు. అంటే 18 నెలల్లో మీరు భూసేకరణ చేసేసి ఎయిర్పోర్ట్ కట్టేసేసి మొత్తం పూర్తి చేసేసారా? R&R ప్యాకేజీ నిర్మాణం చేసి 18 మాసాల్లో. అరే ప్రజలు అన్నీ ఆలోచిస్తారే, 18 మాసాల్లో మనం పోర్టు కట్టడం సాధ్యం అవుద్దా? ఎయిర్పోర్ట్ అనేది, అది అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది అవుతుందా అంటే ఆ స్పృహ కూడా లేకుండా ఎంతసేపు ఎవడు చేసిన పనైనా మన ఖాతాలో వేసుకోవాలి. మేమే చేసాం అని చెప్పని డబ్బాలు కొట్టుకుని ఎవడో కష్టార్జితాన్ని కూడా మీ జేబులో వేసుకోవాలనేటువంటి తప్పుడు ఆలోచన మీ గురువు నేర్పిన, చంద్రబాబు నేర్పినటువంటి తప్పుడు సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి మన ఇండిగో రామ్మోహన్ నాయుడు గారు తంతు మనం చూస్తున్నాం. ఎలా అవుతుంది చెప్పండి? భోగాపురం ఎయిర్పోర్టు 18 మాసాల్లో భూసేకరణ పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేయటం. ఇవాళ మొన్నటిదాకా ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడని అడుగుతున్నారు. జగన్ వచ్చి మేము తీసుకొచ్చిన వ్యాపార సంస్థలన్నీ కూడా పారిపోయేట్టు చేశాడని చెప్తున్నారు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ పారిపోలేదా? భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేవాళ్ళు పారిపోలేదా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పారు కదా, మీ తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం అందరూ పారిశ్రామికవేత్తలు అందరూ పారిపోయారు అన్నారు కదా. పారిపోతే భోగాపురం ఎయిర్పోర్టు ఎలా పూర్తయింది? మీరు ఎక్కిన 18 మాసాలకే మీరు వచ్చి వాళ్ళ ఫోటోలు దిగటానికి, లేదా ట్రయల్ రన్లో విమానాలు దిగటానికి, చేతులోపటానికి మీకు అవకాశం ఎట్లా వచ్చింది? జగన్ కష్టంతో, జగన్ ఆలోచనతో, జగన్ పడ్డ శ్రమతో కదా వచ్చింది. ఇవాళ మీరు ఫోటోలు దిగినంత మాత్రాన, మేమే చేశామని టీవీలో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చినంత మాత్రాన ప్రజలకి వాస్తవాలు తెలుసు అనేది ఇదొకటే కాదు. ఆ రోజు ఏం చెప్పారు? మీరు ఎక్కిన కొన్నాళ్ళు, ఒక సంవత్సరం పాటు జగన్ వస్తాడని మమ్మల్ని అడుగుతున్నారు. ఏ దేశం వెళ్ళినా, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జగన్ మళ్ళీ గెలుస్తాడా అని అడుగుతున్నారు అన్నారు. సంవత్సరం పూర్తి చేస్తున్న సందర్భంగా ఏం మాట్లాడారు? జగన్ అనే ఒక భూతాన్ని మేము పాతేసామని చెప్పి మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు సంవత్సర పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మేము పాతేసాం, అందుకనే పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకొస్తున్నారు. వైజాగ్లో మాకు 20 లక్షలు పెట్టుబడులు పెడతాం, కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పని పరిగెత్తుకొచ్చారు. మేము జగన్ నామరూపాలు లేకుండా చేసాం. ఇక జగన్ మళ్ళీ ఎప్పటికీ భూమి ఉన్నంత వరకు జగన్ మళ్ళీ గెలవడని చెప్పని సొరకాయ కోతలు కోశారు కదా. మరి ఏమైంది? మెడికల్ కాలేజీలో టెండర్లు ఎందుకు రావట్లేదు? మీరు పిలిస్తే మెడికల్ కాలేజీ టెండర్లు ఎందుకు రావట్లేదు? మీ వాళ్ళేమో జగన్ భయపెట్టాడని రావట్లేదు, జగన్ రౌడీజం అని మీరే చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు జగన్ రౌడీజం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అని చెప్తారు. ఓ పక్కేమో జగన్నేమో భూస్థాపితం చేశామని చెప్పి మీరు 6 నెలలు గడవలేదు కదా. మరి భూస్థాపితమైన మనిషి మళ్ళీ లేచాడా? ఒకటి చెప్తాడు,
జగన్ అనే భూతాన్ని సీసాలో పెట్టేసేసి లోపల పాతేసామన్నారు. అంటే జగన్ని పాతేయటం మీ వల్ల కాదు, మీరు 10 జన్మలు ఎత్తినా అవలేరనేది ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? జనం గుండెల్లో ఉన్నటువంటి జగన్